ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. When they saw the star, they rejoiced with exceeding great joy. They saw the young child and fell down and worshipped him. రాజైన హేరోదు పాలిస్తున్న దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టాడని తూర్పు దేశపు జ్ఞానులు రాజైన హేరోదు నద్దకు వచ్చి, రాజును యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని హేరోదు రాజుతో చెప్పినప్పుడు రాజు కలవరపడి క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని అందరి యొద్ద విచారణ చేయించాడు. యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్తల ద్వారా వ్రాయబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆ హేరోదు రాజు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలమున వారి చేత పరిష్కారముగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తెలిసిన తరువాత ఆ బాలుడైన శిశువును చంపాలని ఆయన ఆలోచన. ఆ నక్షత్రం దారి చూపిన జ్ఞానులు వారు అత్యానంద భరితులై ఆయనను చూడాలని, ఆయనకు సాగిలపడాలని, ఆయనను పూజించాలని వారు చూస్తూ ఉంటే అదే వార్త విన్న హేరోదు రాజు ఆయన్ను చంపదలిచాడు. కొన్ని వార్తలు వింటే కొంతమందికి సంతోషాన్ని ఇస్తాయి. అదే వార్త కొంతమందికి కోపాన్ని, పగని, ద్వేషాన్ని, అసూయను కలిగిస్తాయి. ఈ క్రిస్మస్ దినాలలో యేసు నా కొరకు పుట్టాడని నీవు ఆనందిస్తున్నావా? లేక నాకెందుకులే, అది నాకు సంబంధించిన విషయం కాదు అని త్రోసిపుచ్చుతున్నావా? జ్ఞానుల వలె, గొల్లల వలె యేసు పుట్టాడన్న వార్త మనకు ఆనందదాయకం. ఎందుచేతనంటే ఆయన లోకరక్షకుడు. నిన్ను నన్ను మాత్రమే కాదు కానీ లోకాన్ని రక్షించడానికి లోకరక్షకుడుగా ఉదయించాడు. ఆయన నీకు నాకు అందరి కొరకు జన్మించాడు. నీలో నాలో ఉన్న చీకటి అంధకారాన్ని పారద్రోలి వెలుగును నింపుట కొరకు ఆయన వచ్చాడు అని గుర్తిరిగిన వారమైతే మనము కూడా అత్యానంద భరితులమై ఆయన్ను చూచి చాగిలపడి పూజించే జ్ఞానుల వలె ఉందుముగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని విన్నారో తండ్రి ప్రభా, అవును ప్రభా, మీరు పుట్టారన్న వార్త ప్రతి ఒక్కరికి నాయన ఆనందదాయకమైన విషయం తండ్రి ప్రభా. అట్టి విధముగా ప్రతి ఒక్కరూ నాయన గుర్తిరిగి నాయన వారు మిమ్మల్ని చూడాలని, మిమ్మల్ని అంగీకరించాలని, మీకు సాగిలపడి మిమ్మల్ని పూజించాలని, ప్రతి ఒక్కరూ నీ మార్గంలో నడవాలని తండ్రి ప్రభా. అందరము తండ్రి ప్రభా నీ సేవకైనా, నీ పరిచర్య కొరకైనా, నీ రాజ్య సువార్త వ్యాప్తికైనా ప్రతి ఒక్కరము నాయన కష్టపడి నాయన తండ్రి సువార్త ప్రకటించే బిడ్డలముగా మీ జన్మదినానికి కారణము నాయన ప్రతి ఒక్కరము తెలుసుకుని తండ్రి ప్రభా ఆ విధిలో మేమందరం నడవడానికి కృప చూపించండి. ప్రార్థన వస్తుకోను ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.